Namaste and welcome to Storyboard. నిజానికి ఇది గజగజ వణికించాల్సిన చలికాలం. ఎక్కడ చూసినా రగ్గులు దుప్పట్లు కప్పుకొని చలిమంటలు వేసుకోవాల్సిన కాలం. కానీ హైదరాబాద్, విజయవాడ రెండు రాజధానులు సహా మొత్తం నగరాలు, గ్రామాల్లో ప్రజలకు ఉదయం 10 దాటితే చాలు చెమటలు పట్టేస్తున్నాయి. వర్షాకాలంలో గట్టిగా 2 సెంటీమీటర్ల వానే గగనమైపోయిన ఈ రోజుల్లో చెన్నైలో ఒకే రోజు 50 సెంటీమీటర్ల వాన కురిసింది. అసలు ఏం జరుగుతోంది, మనకేమవుతోంది? ఈ చలికాలపు మధ్యాహ్నం బయటకొస్తే ఎండ సుర్రుమంటోందా? 6 నెలల కిందట దాటెళ్లిపోయిన వేసవిని ఒక్కసారి తలుచుకోండి. ఏంటి, తలుచుకుంటేనే చెమటలు పడుతున్నాయా? అయితే వినండి, 2016లో రాబోతోన్న వేసవి కూడా ఇంతకన్నా మండిపోబోతోంది. దానికి ఈ చలికాలంలో మీకు పడుతున్న చెమటలే నిదర్శనం. 2015-16లు ఈ శతాబ్దపు అత్యంత వేడి సంవత్సరాలుగా నాసా కూడా నిర్ధారించేసింది. అంటే ఈ వేసవి చాలా వేడిగా ఉండబోతోందన్నమాట. అదేంటి, ఇప్పుడంతా చెన్నై వర్షాల గురించి విశ్లేషణలు చేస్తుంటే వీళ్లు మాత్రం హైదరాబాద్ ఎండల గురించి ఎందుకిలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ ఏడాది వర్షాకాలాన్ని గుర్తు చేసుకోండి. సీజన్కి ముందే పలకరించిన తొలకరి ఎక్కడా కురవకుండానే దాటెళ్లిపోయింది. ఆ తరువాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా గట్టిగా ఓ 4 సెంటీమీటర్ల వర్షం కురిసిందా? ఎక్కడా లేదు. ఆఖరికి ఖరీఫ్, రబీల్లో సగం జిల్లాల్లో పంటలు కూడా వేసుకోలేని పరిస్థితి. ఇంకొన్ని చోట్ల కురిసిన 4-5 చినుకులు చూసి ఆశపడి నాట్లు వేస్తే ఆ విత్తనాలు భూమిలోనే సమాధైపోయాయి. అలా పట్టి పీడించిన కరువు ఇప్పటికీ ఓ 6-7 జిల్లాల్లో అలాగే ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదుల్లో కరువు కోరలు చాచి చూస్తోంది. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతమే నమోదైంది. చాలా ప్రాంతాల్ని కరువు కమ్మేసింది. ఎక్కడా వర్షపాతం ఛాయలు కూడా కనిపించలేదు. ఇంతలో అక్కడా ఇక్కడా కురిసిన చినుకుల్ని చూసి పంటలేసుకుంటే అకాలంలో వచ్చిన అల్పపీడనం వాటన్నిటినీ ముంచెత్తింది. గడిచిన 2 దశాబ్దాల్లో ఎప్పుడూ ఈ స్థాయి వర్షాలు ఎక్కడా కురవలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన నెలల్లో నెల్లూరు, చిత్తూరు, కర్నూలు ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయి. ఆ పక్కనే ఉన్న చెన్నై నగరం పూర్తిగా నీట మునిగింది. అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు చుక్క వానలేక కరువుతో అల్లాడిపోయాయి. ఈ అల్పపీడనం కబళించి 2 వారాలు గడవకముందే చెన్నైలో ఒకే రోజు 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న చిరపుంజి, మాసిన్రామ్ ప్రాంతాల్లో కూడా ఒకే రోజు ఇంత వర్షం కురవటం అరుదుగా జరుగుతుంది. అలాంటిది చెన్నైలో ఇంత కుండపోత కురిసిందంటే దానికి అల్పపీడనం ఒక్కటే కాదు, మరో బలమైన కారణం కూడా ఉంది. చెన్నైలో అటు కుండపోత, అదే టైంలో ఇటు ఉత్తర తెలంగాణలో రైతులకు గుండెకోత మిగిలింది. అసలు వాతావరణం ఇంతలా ఎందుకు మన మీద పగబట్టింది? భూమి ఇంతలా ఎందుకు వేడెక్కిపోతోంది? మానవాళికి మహాప్రమాదం ముంచుకొస్తోందా అంటే అవుననే సమాధానం చెప్పాల్సొస్తుంది. పెరుగుతున్న భూతాపం మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. గతి తప్పిన ఋతువులే దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు సకాలంలో పడే వర్షాలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. వేసవి వస్తే చాలు వడదెబ్బకు వేలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. వేసవిలో వడదెబ్బ మృతుల్లో ఎడారి దేశమైన సూడాన్ తరువాతి స్థానంలో ఉంది అచ్చంగా మనమే. 2014లో దేశవ్యాప్తంగా వేసవి వడగాల్పులకు 3000 మందికి పైగా బలైపోయారు. అందులో సగానికి పైగా ఎక్కువ మంది దక్షిణ భారతీయులే. వీరిలో తెలుగు రాష్ట్రాల్లోనే మృతుల సంఖ్య అధికంగా ఉంది. ఇంతలా ఋతువులు తారుమారైపోవడానికి కారణం ప్రకృతి కాదు, అక్షరాల మానవుడి వికృతే. చెన్నైని ఇంత భారీ వర్షాలు ముంచెత్తడానికి కొంతవరకు ఎల్నినో కారణమే అయినా ఆ ఒక్కరోజు వర్షంతో వారం రోజులుగా ఇలా నీటిలో నానుతోంది అంటే దానికి కారణం మాత్రం మానవుడి తప్పిదాలే.
అందుకే ఈ ఏడాది ఋతుక్రమం ఇంతలా మారిపోయింది. 2015 వేసవిలో 2 తెలుగు రాష్ట్రాల్లో వందల మంది వడదెబ్బకి పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడేమో వణికించాల్సిన చలికాలం కాస్త చెమటలు పట్టిస్తోంది. అసలు ఏజెన్సీల్లో తప్ప ఎక్కడా పెద్దగా చలి ప్రభావం లేదు. డిసెంబర్ సగం గడిచిపోతున్నా ఇంకా చలిపులి నిద్ర లేవలేదంటే కారణం ప్రకృతిలో వచ్చిన ఈ విపరీతమైన మార్పులే. ఇదేదో ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు. ఎల్నినో దెబ్బకి 11 ఏళ్లకోసారి వచ్చే పరిణామమూ కాదు. ఇది గడిచిన 3 దశాబ్దాలుగా మానవుడు చేస్తున్న వికృతికి ప్రకృతి ఇస్తున్న సమాధానం. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న మన అత్యాసే ఇప్పుడు ఈ విపత్తులకు మూల కారణం. కానీ దీనిని మాత్రం ఎవరూ అంగీకరించరు. అగ్రరాజ్యం సహా అన్ని దేశాలు ఇదే దారిలో అడుగులేస్తూ పచ్చని పుడుమిని ఇలా నిప్పుల కొలిమిలా మార్చేస్తున్నాయి. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.